కాదు, ఇది ఇండియాకి లేకపోతే ఒక రీజన్కి సంబంధించింది కాదు అని వరల్డ్ వైడ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం చెప్పడానికి కోసం కాదు, నేను పుట్టింది పూర్ ఫ్యామిలీ అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ప్రతి వాళ్ళు వేదతనాన్ని అదేదో డిస్క్వాలిఫికేషన్ కింద చూడద్దు. పావర్టీ ఈజ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే మీరు పొద్దునే లేవగానే నీకేదో కావాలనుకున్నప్పుడు కష్టపడతావు, పొద్దునే లేవగానే నీకేం అక్కర్లేదనుకున్నప్పుడు కష్టపడతావు. నీకు కష్టం నేర్పేది ఏంటంటే నీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో. అది ఇందాక చెప్పానే, ఎటువంటి వాళ్ళైనా ఎంతటి కష్టవాళ్ళైనా కష్టాన్ని నమ్ముకోవాలి, తను శ్రమించాలి, కష్టపడాలి. అటువంటిది లేనప్పుడు జీవితంలో ఎవరు పైకి రారు. జీవితంలో పైకి రావాలి అంటే మాత్రం ప్రతివాడు కష్టాన్ని ఎదుర్కోవాలి, కష్టాన్ని ఫ్రెండ్గా తీసుకోవాలి, ట్రబుల్ని ఫ్రెండ్గా తీసుకోగలిగినప్పుడు హ్యాపీ. అందుకనే ఏ కామెడీ కమ్స్ ఫ్రమ్ ది జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ అంటాడు. జెనిత్ పాయింట్ ఆఫ్ ట్రాజడీ ఒక విషాదం అంచుల నుంచి హాస్యం పుడుతుంది. అదేలా ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎంత లేట్ అయితే మాత్రం పిచ్చివాడు అవుతున్నారు ఏంటి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద నడిచెడుతున్నప్పుడు బొట్టన వేలికి దెబ్బ తగిలింది అనుకోండి, కళ్ళు అని రాయి తగులుతుంది, ఎదురు రాయి తగిలిందంటాం. తగిలితే అని గిలగిలా కొట్టుకొని కింద కూర్చుంటే ఎవరో నన్ను తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్లు కట్టి హాస్పిటల్ వాళ్ళు ఆ కాలికి కట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోయి ఇంట్లో డ్రాప్ చేసి వస్తారు. వచ్చిన తర్వాత రెండో రోజు కూడా అక్కడే తగిలింది అనుకోండి, ఇంకా ఎక్కువ బాధపడిపోతాడు. మళ్ళీ ఇంజక్షన్ చేస్తారు, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తారు, మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడే ఉంటాడు. మూడో రోజు తగిలింది అనుకోండి, అబ్బా ఇంక తట్టుకోలేని రా బాబు అనుకుంటాడు. 11వ సారి 12వ తగిలింది అనుకోండి, అక్కడే ఏంటోరా ఎక్కడా ప్లేస్ లేనంటే ఇక్కడే దొరుకుతుంది. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ తగ్గిపోతే చచ్చిపోతాను బాబు. ఏంటి అక్కడ ఆ విషాదం నుంచి తట్టుకోవాలంటే నవ్వుకోవాలి. ఆ నవ్వు రావటం, ఆ నవ్వు పుట్టించడం, నవ్వు పుట్టించేటువంటి జ్ఞానాన్ని, నవ్వు పుట్టించేటువంటి శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించడం. ఇన్ని కోట్ల మంది ఆఫీసులు రెండు రాష్ట్రాలు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా పేరు చెప్పగానే నవ్వుకుంటూ హాయిగా ఒక్కొక్క ఆశీస్సులో ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క ఆశీస్సుగా ఉంటే 10 కాలాల పాటు మీ దగ్గర హాయిగా మీ యొక్క ఆశీస్సులు పొందుతూ నేను ఉండగలను. నిజంగా ఎక్కడ దీన్ని ఏమంటారు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలు ఎవరు అన్నట్టు ఎంతో మంది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక పూలమాలలా కట్టి ఈ ఆడిముత్యాల్ని ఈ అనంతపురం ఈ పెనుగొండకి ఒక హారాన్ని తయారు చేసినటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా ఉండాలి. ఇలాంటి స్వార్థరహితమైనటువంటి వాళ్ళు ఉండాలి. సొంత లాభం కొంత మనకు ఎదుటివాడికి సాయిపోయాడు అన్నట్టు తన యొక్క స్వలాభం తన సౌకర్యం చూసుకోవడం కాకుండా ఎవరిని నొప్పించకుండా తానవ్వకుండా జాగ్రత్తగా ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. వీలుంటే ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వస్తాను. ఈ ఆణిముత్యంలో ఉన్నారు కాబట్టి మీరు నాకు కూడా సత్కారం చేయాలని అడుగుదాం అనుకున్నాను, ఆల్రెడీ చేశాను. కవుల గురించి వీళ్ళ గురించి కొద్దిసేపు మాట్లాడాలన్నారు. అసలు కవిత్వం ఎందుకు నేర్చుకోవాలనేటువంటి విషయం మీకు ఒక్కళ్ళకి అది చెప్పేస్తాను చాలు. ఎందుకంటే ఏమంటే బ్రహ్మానందం పేరు చెప్పు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసు. మనం అంటే దీని కింద కూర్చుని ఉన్నాం, వాళ్ళకి అసలు పైన షెల్టర్ ఏం లేదు. వాళ్ళు పాపం ఆనందిస్తున్నారు కానీ మరీ. కాబట్టి కవిత్వం లిటరేచర్ ఎవడు వింటలేదండి, ఎవడు చదువుకోవటం లేదు, తెలుగు సాహిత్యం అసలు ఎవడు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు పట్టించుకోవటం లేదంటే వాళ్ళు అసలు ఎవడు వింటలేదండి అంటున్నారు. వాళ్ళు వినేటట్టు, వాళ్ళు పట్టించుకునేటట్టు అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మనం చెప్పగలిగినట్టు మన పద్ధతిలో మనం చెప్పగలిగితే వినేటువంటి వాళ్ళు తప్పకుండా వింటారు, ఎప్పుడైనా వింటారు. ఇందాక ఆ అమ్మాయి పాడింది పాట, అందరూ ఎంత హాయిగా ఆనందించారో తల్లిదండ్రుల మీద పాడితే కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒకే ఒక
ఇక్కడ ఉన్న కుర్రవాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఒక తెలుగు పుస్తకం తీసి చదువుకోవడం కోసం ఒక మాట చెప్తాను. అదేంటంటే భారత భాగవత రామాయణాలు ఉన్నాయి. ఇప్పుడులాగా అప్పట్లో పెన్ను పేపర్లు లేవు, ఏసీలు లేవు, కాఫీలు లేవు, సిగరెట్లు లేవు, కూర్చొని ఆలోచించి రాయడానికి ఏమీ లేవు. కానీ తెల్లవారి లేచి ఎక్కడో ఉన్న తాటి చెట్ల దగ్గర తాటి ఆకులు కోసుకొని వచ్చి ఆ ఆకుల్ని సరైనటువంటి క్రమమైన పద్ధతిలో వాటిని కత్తిరించి వాటిని ఉడికించి అవి చిరిగిపోకుండా ఉండటానికి వాటికి ఒక చిన్న రంధ్రం చేసి దానికి కట్టి సన్నటి పదునైనటువంటి పదును కలిగినటువంటి ఘంటాన్ని చేత్తో పట్టుకుని ఆ ఘంటతో ఒక్కొక్క పద్యానికి చుక్కలు కింద పెట్టుకుని కొన్ని వేల లక్షల కోట్ల పద్యాలు రచించి భారత భాగవత రామాయణాలు రచించి మన జాతికి అంకితం చేసినటువంటి మహనీయులు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ మీద గౌరవంతో కాదు, వాళ్ళ మీద పూజ్యభావంతో అంతకంటే వద్దు, జాలితో అయినా సరే ఆ పుస్తకం తెలిసి ఒకసారి ఒక పద్యం చదువుకోండి. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ది అంటే తెలుగు వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఆ తెలుగు పుస్తకాన్ని ఒకసారి తెలిస్తే ఆ పద్యం రచించినటువంటి వాడు ఉన్నాడో లేదో తెలియదు, ఆయన ఆత్మ ఉందో లేదో తెలియదు, ఇంకే మాత్రం చాలా 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 ఆనందిస్తాడు. ఈ రకంగా తెలుగు సాహిత్యానికి ఉపయోగపడేది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు. అందుకనే మన వాళ్ళు ఇందాక సార్తో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను ఏంటంటే ఇది ఒక ప్రాంతానికి చెందిన కవులు, ఈ ప్రాంతానికి చెందిన కవులు, హిందీ కవులు, తెలుగు కవులు, లేకపోతే గుజరాతీ కవులు, మరాఠీ కవులు అనేవాళ్ళు ఉండరు. కవిత్వం ఒక్కటే, సరస్వతీదేవి ఒకటే. ఆర్ట్ ఈజ్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు మాత్రం చాలా మంది ఉంటారు, వివిధములైన రూపాల్లో ఉంటారు. వివిధములైన రూపాల్లో ఉన్నటువంటి కళాకారులు వాళ్ళు చేస్తున్నటువంటి నైపుణ్యం. ఇందాక నాకు ఒక మిత్రుడు ఉన్నాడు వరంగల్లో, అతని పేరు అజయ్. అతను కంటి మీద ఉన్నటువంటి రెప్ప మీద ఉన్న ఒక వెంట్రుక మీద నటరాజు నాట్యం చేస్తున్న బొమ్మ చెక్కాడు. కానీ బిలీవ్ దట్? ఇవాళ చూడండి, అక్కడ హంపి ఇట్లాంటి అద్భుతమైనటువంటి దేవాలయాల్లో శిల్పకళలు ఉన్నాయి. శిల్పకళల్లో ఒక అంగుళం ఉన్నటువంటి ఒక రాతి మీద, ఆ అంగుళం రాతి మీద అతను ఒక నాట్య భంగిమలో ఉన్నటువంటి ఒక స్త్రీని పెట్టి, ఆ స్త్రీకి ఒక ముక్కు పుడక, దాన్ని ఎలా మనం కదిలిస్తే తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఎంతటి ఏకాగ్రత కావాలి, ఎంతటి మహనీయులు జన్మించినటువంటి మన భారత గర్భ. ఇటువంటి వాళ్ళు ఈ శిల్పాలు మనం ఏమనుకుంటాం సాధారణంగా, ఈ ఫైన్ ఆర్ట్స్ అంటాం. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని. లలిత కళలు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక లలితములైన కళలు అని, చాలా మృదుమైన కళలు కాదు. లలిత గాయత్రి యొక్క అంశ చేత ఏర్పడినటువంటి కళలు, ఆ తల్లి అనుగ్రహం చేత వచ్చినటువంటివి శిల్పము, చిత్రలేఖనము, సాహిత్యము, కవిత్వము, నాట్యం. ఇటువంటి అద్భుతమైనటువంటి కళలు కలిగినటువంటి వాళ్ళు ఇందాక తిప్పేస్వామి, ఆ పిల్లలు, వాళ్ళందరూ ఎట్లాగా వీళ్ళందరినీ గౌరవించాలనేటువంటి ఆలోచన, పెద్ద హృదయం కలిగినటువంటి వ్యక్తులు రావాలి ముందు. ఇలాంటి ఒక ప్రతాప్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు వస్తే, నాలాంటి వాళ్ళని ఎవరినన్నా అక్కడికి తీసుకొస్తే, ఇప్పుడు బ్రహ్మానందం వస్తున్నాడని చెప్పారు. వస్తున్నాడంటే ఇందాక నేనేమనుకున్నానంటే, ఏమంటే ఉన్న జనం కాస్త నేను మాట్లాడినప్పుడు ఇది ఈయన పక్కన చేరాడు. ఇందాక నుంచి మీరు గమనిస్తున్నాను లేదు, ఎవరన్నా మాట్లాడటం ఎక్కువైందనుకో ఇతని పక్కకు వస్తాడు, అతని పక్కకు వస్తాడు. ఇక నువ్వు ఆపేరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నన్ను మీరు ఆపమన్నా నేను ఆపను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి కవిత్వం గురించి చెప్పాలంటే ఇందాక ఎందుకు